ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య, న్యాయవాది గొర్రె రమేష్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల కారణంగానే నేడు సమాజంలో సమానత్వం ఏర్పడిందని, రాజకీయంగా దళితులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలుగా కాగలిగారని అన్నారు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ ఆశయాలను అన్ని వర్గాల ప్రజలు ముందుకు తీసుకొని పోవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 మూలంగానే మనము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో భారత రాజ్యాంగ నిర్మాణం కొరకు ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసుకోవడం, దానికి అధ్యక్షులుగా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు అధ్యక్షులుగా ఉండి 1949లో నవంబర్ ఈరోజు 26న భారత రాజ్యాంగ సభ ఆమోదించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా బడుగు బలహీన ఉన్నత వర్గాల ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులని అవకాశాలని కల్పించడం కోసం ఆనాడు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాణం కొరకు మరి కష్టించి ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ వార్డు మెంబర్ దగ్గర నుండి దేశ ప్రధాని, రాష్ట్రపతి వరకు కూడా ఇవాళ ఏవైతే ఉద్యోగాలలో అవకాశాలు పొందుతున్నటువంటి హోంగార్డు దగ్గర నుంచి ఐఏఎస్, ఐపీఎస్ వరకు కూడా ఇవాళ అన్ని వర్గాల వాళ్ళు సమానమైనటువంటి అవకాశాలని పొందుతూ ఉన్నారంటే వారి యొక్క కృషి భారత రాజ్యాంగం కోసం, దేశం కోసం, పరిపాలన విధానం కోసం, ఈ పరిపాలన ఎలా ఉండాలనే దానికోసం రాసినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఆయన ఏమన్నాడంటే రాజ్యాంగం చెడ్డ వాళ్ళ చేతుల్లో ఉంటే చెడ్డదవుతుంది, మంచి వాళ్ళ చేతుల్లో ఉంటే మంచిదవుతుంది. కాబట్టి పరిపాలించే పద్ధతిని బట్టి, పరిపాలకుల విధానాన్ని బట్టి రాజ్యాంగం అమలు జరపబడుతుంది. అందుకొరకు ఈ రాజ్యాంగం అనేది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలను రూపుమాపడం కోసం ఈ దేశంలో మన రాజ్యాంగం అమలు జరపబడాలని చెప్పి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. అందుకోసంలో ఏ విషయం చెప్పలేము. అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రచించాడో ఆ రాజ్యాంగాన్ని రచించడానికి కారణాలు ఎంతో మనకు తెలుసు. ఆనాడు అధికార మార్పిడి జరుగుతుంది. బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న పరిస్థితుల్లో రాజ్యాంగం మన భారతదేశానికి ఎలా ఉండాలని రూపొందించడంలో ఒక ప్రధాన బాధ్యత తీసుకున్న మరి గౌరవనీయులు అంబేద్కర్ గారు. అంతేకాదు అందులో చాలా విషయాలు పొందపరిచారు. ఆర్థికంగా, రాజకీయంగా, మరి నైతికంగా, సాంఘికంగా ఈ దేశ ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఎట్టి చాకిరి ఎలా ఉంది, కులాలు ఎట్టున్నాయి, మతాలు ఎట్టున్నాయి, జాతులు ఎట్టున్నాయి, అన్నింటినీ పొందపరిచి ప్రపంచంలోనే ఒక పెద్ద డిక్షనరీగా మరి రాజ్యాంగం రూపొందించి ఆమోదింపజేసిన రోజు. కానీ ఈ రోజు అంబేద్కర్ కళ్ళ కన్నా వాస్తవాలు ఇవాళ లేవు. ఇవాళ బహుజనులకు ఇంకా ఫలాలు అందలేకపోతున్నాయి. కానీ అందకముందే, అభివృద్ధి కాకముందే రిజర్వేషన్ తీసేయాలని ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది రాజ్యాంగం నుండి. అంతేకాదు ఇవాళ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని అంగంగాన్ని దాన్ని మరి వాళ్ళ బజార్ పాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసమే ఈ రోజు రాజ్యాంగాన్ని ఏదైతే ఆమోదించిందో దాని పరిరక్షణ కోసం, దాని రక్షణ కోసం బహుజనులు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు దాన్ని రక్షించుకోవాలి. 1949 26 నవంబర్ నాడు స్వేచ్ఛ, స్వాతంత్రం, న్యాయం కోసం రచించిన రాజ్యాంగ దినోత్సవంకి ముఖ్యంగా మన అంబేద్కర్ సంఘం తరఫున బొంకూరు మధు వాళ్ళ టీంను, రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, పాలక వర్గాలు సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని మనం అందరం బతుకుతున్నాం. ఇవాళ ఈ విధంగా మాట్లాడే అవకాశం కూడా వారే కల్పించారు. అదే రాజ్యాంగమే లేకపోతే ఇవాళ మన బతుకులు పాత బతుకులే ఉండేది. అనేక మంది ఆ కమిటీలో ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఎవరి వాళ్ళ సొంత పనుల మీద బయటకు వెళ్ళిపోయినప్పటికీ కూడా
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరు మాత్రమే ఈ భారత రాజ్యాంగాన్ని పూర్తి రూపకల్పన చేసి పార్లమెంటుకు సమర్పించినటువంటి గొప్ప దినం ఈరోజు. కాబట్టి అలా మనం ఆ యొక్క మహానుభావుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆయన దినోత్సవాన్ని జరుపుకోవడము, అందుకు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి హాజరు కావడం నేనైతే చాలా సంతోషపడుతున్నా. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు మధు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, పాల రాజేశం, ఇరుగురాళ్ల కృష్ణయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాపల్లి సతీష్, జిల్లా అధ్యక్షులు లంక సథయ్య, అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ నాతారి రాయమల్లు, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు పులి మోహన్, సభ్యులు బూడిద మహేందర్, గద్దల శశిభూషణ్, పంజా అశోక్, బాలంకుస్, దుబాసి బొందయ్య, అన్ని రాజకీయ పార్టీల, యూనియన్ల, స్వచ్ఛంద సంఘాల నాయకులు పాల్గొన్నారు.